ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ కు ప్రమోషన్ దక్కింది. ఏసీపీగా మహారాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనతో పాటు మరికొందరు అధికారులు కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసులుగా ప్రమోట్ చేశారు. లో ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్ ను ఎన్కౌంటర్ చేయడంతో దయా నాయక్ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 1996లో గ్యాంగ్స్టర్ చోటా రాజన్ గ్యాంగ్ లోని ఇద్దరిని దయా నాయక్ ఎన్కౌంటర్ చేయడంతో ఆయన పేరు ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఆయన పేరుతో గతంలో సినిమాలు కూడా వచ్చేశాయి. ప్రజల్లో డిపార్ట్మెంట్ లో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో దయా నాయక్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు క్లీన్ చిట్ రావడంతో మళ్లీ 2012లో తిరిగి విధుల్లోకి చేరారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లో కూడా పనిచేశారు. 2021లో ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు, ఆ తర్వాత వ్యాపారవేత్త మన్సుఖ్ హిరెన్ హత్య కేసుల దర్యాప్తు బృందంలోనూ దయా నాయక్ ఉన్నారు. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ఘటన తర్వాత దర్యాప్తు బృందంలో కూడా దయా నాయక్ పనిచేశారు.